హాయ్ ఎవ్రీవన్, జై జనసేన గోపాలకృష్ణ లాగ్స్కి తిరిగి స్వాగతం. ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ గారి నోటి నుంచి ఏ మాట వచ్చినా ఒక సంచలనమే అవుతోంది. దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అది ఒక నిజాయితీగా ఉన్న నాయకుడి పవర్. ఇప్పుడు ఎర్రచందనం స్మగ్లర్లకు, రేషన్ బియ్యం స్మగ్లర్లకు గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. అవినీతి అక్రమాలు చేయాలంటే భయం పుడుతోంది నేర చరిత్రలకు. జనరల్ గా ఈ మాట ఒక పోలీస్ ఆఫీసర్ స్మగ్లింగ్ లో పట్టుబడ్డ షిప్ ని చేసి పట్టుకున్నప్పుడు వాడతాడు. కానీ ఇక్కడ ఆశ్చర్యంగా ఒక పవర్ఫుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారి నోటి నుంచి వచ్చిన మాట, చేజ్ ది షిప్. ఇలా అనాలంటే గట్స్ ఉండాలి. ఇక్కడే మన వ్యవస్థలో ఉన్న పెద్ద లోపం బయటపడుతుంది. లెట్స్ వాచ్ ది వీడియో. ఇలా గట్స్ ఉన్న ప్రజాప్రతినిధులను కనుక మనం ఎన్నుకుంటే దేశం ఎందుకు అభివృద్ధి చెందదు? తప్పకుండా అభివృద్ధి చెందుతుంది. ఇలాంటి అక్రమ సంఘటనలు జరుగుతున్నప్పుడల్లా జనాలంతా మన కడుపులో కదలకుండా ఇంట్లో టీవీల ముందు కూర్చుంటే, రాజకీయ నాయకులు మాత్రం నీతివంతంగా రాజకీయాలు చేయాలి అని అనుకుంటాం. మనం కూడా ఆఫీస్ క్యాంటీన్లోనో ఫ్రెండ్స్తో మాట్లాడేటప్పుడు దేశాన్ని రాజకీయ నాయకులు దోచేసుకుంటున్నారు అంటూ ఉంటాం. కానీ మనలో ఎంతో మంది మన పరిధిలో రాజకీయాలు చేసేవాళ్లే. ఇంట్లో రాజకీయాలు చేస్తాం, ఆఫీసులో రాజకీయాలు చేస్తాం. ఆదర్శాలు చెప్పే రచయితలు, ప్రజలను బతికించాల్సిన డాక్టర్లు వారి వారి పరిధిలో రాజకీయాలు చేస్తున్న వారే. మనుషుల స్వభావాల నుంచే రాజకీయాలు పుడతాయి. మనందరం రాజకీయాలు చేస్తున్నప్పుడు రాజకీయ నాయకులు అదే తమ వృత్తి అయినప్పుడు రాజకీయాలు చేయటంలో తప్పేముంది? ఆఫీసుల్లో మెడికల్ బిల్ క్లెయిమ్స్ పెట్టేటప్పుడు మనలో ఎంతమంది దొంగ బిల్స్ పెట్టేవాళ్ళు లేరా? ఇల్లు అమ్మేటప్పుడు బ్లాక్ మనీ తీసుకునేవాళ్ళు లేరా మనలో? సమాజం మొత్తం అవినీతిమయం అయినప్పుడు రాజకీయ నాయకులు చేతులు ముడుచు కూర్చోరు కదా. మనం కూడా ఆ పదవుల్లో ఉంటే అంతకంటే ఎక్కువే అవినీతి చేస్తాం. మనలో అక్రమ సంపాదన గురించి ఆగ్రహం, అసూయ ఎంతో ఎవరికి వారు ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, షిప్లో బియ్యం అక్రమ రవాణా జరుగుతోంది. అది గవర్నమెంట్ సబ్సిడీలో పేదలకు ఉచితంగా ఇస్తున్నది. మరి పేదలు దాన్ని వాడటం లేదు, దాన్ని అమ్మేసుకుంటున్నారు. అది ఏ స్థాయి వారు కొంటున్నారో, ఎంత మొత్తంలో డీలర్లు, మధ్యలో ఏజెంట్లు, లోకల్ ప్రజాప్రతినిధులు ఎంతమంది చేతులు మారి అక్రమంగా విదేశాలకు వెడుతోందో దీనికి ఎవరిని బాధ్యతలు చేస్తారు? ఒకసారి గవర్నమెంట్ సబ్సిడీ ఇచ్చేసిన తర్వాత పేదలకి క్వశ్చన్ చేయటానికి లేదు. పేదలు ఏం చేసుకుంటున్నారు, అమ్ముకుంటున్నారా లేదా అనేది. కానీ మనలో నీతి నిజాయితీ లేనప్పుడు ఎవరిని పట్టుకోవాలి? బియ్యం అమ్మే పేదవాడు తప్పు చేశాడా? మధ్యలో ఉండే దళాలురా? ఆయన బయటికి పంపే వ్యాపారస్తులా? ఎవరని ఎప్పుడు పట్టుకోగలం? ముందు మనలో నిజాయితీ లేనప్పుడు. మీకు ప్రభుత్వం సబ్సిడీ ఇస్తోందంటే మీకు ఉచితంగా ఇవ్వచ్చు. ప్రభుత్వం కొంత సబ్సిడీ ఇస్తోందంటే ఆ అమౌంట్ పబ్లిక్ కట్టిన ట్యాక్స్ నుంచి ఇవ్వగలుగుతోంది. ఎవరికి నష్టపోతున్నది? ట్యాక్స్ పేయరే. రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని ప్రభుత్వం బియ్యంగా పేదలకు ఉచితంగా ఇస్తోంది. అది ఇవ్వాలి కూడా, అది ప్రభుత్వ బాధ్యత. కానీ సమస్య ఎక్కడంటే వస్తోందంటే, ఇక్కడ పేదలకు ఇస్తున్న బియ్యాన్ని అమ్మేసుకుంటున్నారు. దొడ్డు బియ్యం కాబట్టి తినలేక అమ్మేసుకుంటున్నారు. ఈ బియ్యాన్ని డీలర్ కానీ, బ్రోకర్ కానీ, స్థానిక ప్రజాప్రతినిధులు మళ్ళీ వాళ్ళు వ్యాపారస్తుడికి అమ్మేసుకుంటున్నారు. ఆ పెద్ద వ్యాపారస్తుడు దాన్ని దేశం దాటించేస్తున్నారు. ఈ బియ్యం ప్రభుత్వం సబ్సిడీ మేజర్ షేర్ సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుంది. లిమిటెడ్ గా 2% ఏమో స్టేట్ గవర్నమెంట్ ఖర్చు పడుతుంది. దీంట్లో నేరస్తులు ఎవరిని పట్టుకోవాలి? ఎవరు నేరస్తులు మనం అనుకోవాలి? ఇది ప్రశ్న. ఉచితంగా ఇస్తున్న ప్రభుత్వానిది తప్ప, డీలర్ది తప్ప, మరి పేదవాడిదా ఈ తప్పు? న్యాయంగా అయితే ఇక్కడ పేదవాడినే క్వశ్చన్ చేయాలి. ఇచ్చిన దాన్ని వాడుకోవాలి లేదా తిరిగి ఇచ్చేసేయాలి. అది వాడుకోకుండా మళ్ళీ అమ్మేసుకుంటున్నాడు. నైతికంగా అయితే పేదవాడి తప్పు.
వెనక్కి మళ్ళీ తిరిగి ఇచ్చేస్తే ప్రభుత్వానికి బాగానే ఉంటుంది. కానీ తీసుకుంటున్నాడు, వాడటం లేదు. దీన్ని బయటకు అమ్మేసుకుంటున్నాడు. ఇది తప్పందామా అంటే ప్రభుత్వం ఇచ్చేసింది, వాడు తీసుకున్నాడు. వాడేమైనా చేసుకొని ప్రభుత్వం అబ్జెక్షన్ పెడతానికి ఉండదు కదా. ఇది సమస్య. ఈ అక్రమ రవాణాలు ఎవరిని పట్టుకోవాలి ఇప్పుడు? దీనికి పరిష్కారం కనుగొనే వరకు ఇలా అక్రమ ఆర్జన రాజకీయ నాయకులు సంపాదిస్తూనే ఉంటారు. దానికి ప్రూఫ్స్ ఉండవు, చట్టం కూడా ఏమి చేయలేదు. స్మగ్లర్లు స్మగ్లింగ్ చేస్తూనే ఉంటారు. ఇది ఓపెన్గా అందరికీ తెలిసిందే. పవన్ కళ్యాణ్ గారు అవినీతి రహిత సమాజం త్రికరణ శుద్ధిగా కోరుకుంటున్నారు కాబట్టి ప్రశ్నించగలిగారు. దీని మీద వచ్చే అక్రమ సంపాదన ఏ ప్రభుత్వం ఉన్నా, ఏ ప్రతిపక్షం ఉన్నా, ఇద్దరికి లోకల్గా స్థానికంగా ముడుపులు అందుతూనే ఉంటాయి. సో రాజకీయ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, అది ఏ పార్టీ వారైనా, ప్రతిపక్షంలో ఉన్నా స్వపక్షంలో ఉన్నా ముడుపులు ముడుతూనే ఉంటాయి వారికి. అందువల్ల ఎవరు దీని గురించి ప్రశ్నించలేరు, సాహసం చేయరు. కానీ పవన్ కళ్యాణ్ గారి లాంటి ఒక నిజాయితీపరుడైన త్రికరణ శుద్ధిగా అవినీతి రహిత సమాజం కోరుకునే నాయకుడిగా సహించలేరు. అదే మిగిలిన సాంప్రదాయ రాజకీయ పార్టీలకు, జనసేన పార్టీకి ఉన్న తేడా. అందుకే జనసేన పార్టీ భిన్నమైనది అని చెబుతూ ఉంటారు. సిద్ధాంత బలం మీద నడుస్తున్న జనసేన పార్టీ అవినీతిపై రాజీ లేని పోరాటం. ఇలాంటి నాయకుల్ని మనం ఎన్నుకోగలిగితే ప్రజల సొమ్ముని దాచుకోవాలనుకోరు, అవినీతి చెయ్యరు. అవినీతిపై రాజీ లేని పోరాటం చేయాలనుకుంటారు పవన్ కళ్యాణ్ గారు. తన పార్టీ వాళ్ళు కూడా అలాగే ఉండాలని కోరుకుంటారు. కావాలంటే తన సొంత కష్టార్జితాన్ని ప్రజలకు ఇస్తారు. అలా పనిచేసే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారి లాంటి నాయకులు కంపల్సరీ ప్రజాస్వామ్యంలో ఉండాలి. ఈ రోజు కాకపోతే రేపైనా మార్పు దిశగా అడుగులు పడతాయి. ఉండాలి పవన్ కళ్యాణ్ గారు, కాపాడుకోవాలి పవన్ కళ్యాణ్ గారిని. ఇంకా 41% మంది పాత గవర్నమెంట్కే ఓటేశారు. పనిలో ఎంతమంది అవినీతి పరులు ఉన్నారో ఇది చాలదని వ్యవస్థ ఇలా ఉన్నప్పుడు దోషుల్ని పట్టుకోవాలంటే పవన్ కళ్యాణ్ గారి లాంటి గట్స్ ఉన్న నాయకుడే రాష్ట్ర పాలనా బాధ్యతలు తీసుకుంటే, పూర్తి అధికారాలు ఉంటే మార్పు వస్తుంది. ఒక మంచి సమాజం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో చూడగలం. అవినీతి రహిత సమాజాన్ని, తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకుని అక్రమ ఆస్తులు సంపాదించాడని ఆరోపణలున్న ఒక వ్యక్తిని 100 కోట్ల రూపాయలు ఈడీ స్వాధీనం చేసుకున్న విషయం కూడా తెలిసి అధికారం ఇచ్చి మళ్ళీ ఎన్నికలు జరిగితే రాష్ట్రంలో ఇంకా 41% ప్రజలు అదే పార్టీకి మద్దతుగా మొన్నటి ఎన్నికల్లో నిలిచారు అంటే సమాజాన్ని అవినీతిలో ఎంత కూరుకుపోయి ఉన్నదో, ఎంత మద్దతుగా నిలబడుతోందో, సహకరిస్తున్నారో మనకి తెలియకుండానే మనం సహకరిస్తున్నామో అర్థం చేసుకోవచ్చు. రియల్ హీరో పవన్ కళ్యాణ్ గారు. ఆయనకి గనక పూర్తి అధికారాలు మనం ఇచ్చి ఉన్నట్లయితే గనక ఇలా అక్రమ వ్యాపారం చేయాలంటే ముడుపులు తీసుకునే వారికి భయం వచ్చి ఒక మంచి సమాజం, అవినీతి రహిత సమాజం ఏర్పడుతుంది. నిజాయితీ ఉండాలి, మాటల్లో కాదు, త్రికరణ శుద్ధిగా. అది పవన్ కళ్యాణ్ గారిలో, జనసేన పార్టీలో మాత్రమే ఉంది. ఫ్రెండ్స్, ఇది ఈరోజు టాపిక్. ఇక్కడి వరకు అంటే ఈ వీడియో చివరి వరకు మీరు చూశారు అంటే మీకు నచ్చిందని. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఈ వీడియో మరింత మందికి రీచ్ అయ్యేలా లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ కంటెంట్ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్గా తెలియజేయండి. దాని ద్వారా యూట్యూబ్ మన వీడియోని రికగ్నైజ్ చేసి నెక్స్ట్ లెవెల్కి ప్రమోట్ చేస్తుంది. అదే మీరు నాకు ఇచ్చే రిటర్న్ గిఫ్ట్గా నేను భావిస్తాను. సబ్స్క్రైబ్ చేసుకొని వారు, కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మళ్ళీ మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్. థ్యాంక్ యూ సబ్స్క్రైబర్స్. గోపాలకృష్ణ అంటే జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై హింద్, జై హింద్.